బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిల్లె బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లా నేను చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే, కాకి ఎప్పుడు వచ్చు ననను. బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యేదవు. ఊదిపోయుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందక ఏ ఔషధము పుచ్చుకొనే ఏ వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ సాహుల్ ఫీహీర్ దగ్గర నుండివాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగలెను. ఆమెకి తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు ఆనుజ్ఞ నిమ్మవనెను. బాబా ఇట్లన్ను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము కానీ బొబ్బలను కానీ లక్ష్య పెట్టనవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నేమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది అందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి రోజు ఉదయము తన భార్యకు నేమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా యాజ్ఞ ప్రకారం వెళ్ళి ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసినను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అని బాబా మాటల భావం శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లా నేను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదించుతావు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు. అది యదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయాద్ర హృదయులు. నేను భగవంతుడు కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములుడి మోక్షమును పొందెదరు.